వాదన కూడా ఉంది ఏంటంటే ప్రియాంక చోప్రా అంతకు ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మగవాళ్ళు కేవలం పిల్లలు కనడానికి మాత్రమే పనికొస్తారు అని, దే ఆర్ ఓన్లీ యూస్ఫుల్ టు గివ్ బర్త్ టు కిడ్స్ అని. సో నాకైతే నా దృష్టిలో మగవాళ్ళు దానికే పనికొస్తారు అని అన్నది. అంటే అప్పుడు ప్రియాంక చోప్రా విషయంలో మాత్రం ద సేమ్, మహిళా సంఘాలు అవ్వచ్చు, వేరే సంఘాలు అవ్వచ్చు, ఎవరు ఒక్కళ్ళు కూడా గొంతు తెరిచి ఏమీ మాట్లాడలేదు. అంటే ఈ రెండు వేరు. ఇప్పుడు దీపిక పడుకోనే కూడా అంతకుముందు స్త్రీ స్వేచ్ఛ మీద మాట్లాడింది, అప్పుడప్పుడు సెలబ్రిటీస్ మాట్లాడతారు, సినిమా వాళ్ళు మాట్లాడతారు. అంటే మగవాళ్ళు ఇందుకే పనికి వస్తారు అనడం అనేది ఆమె పర్సనల్ పర్సెప్షన్. కానీ ఇది ఈ సమాజంలో విమెన్ పట్ల దేవతలుగా చూస్తాం, కొలుస్తాం అని చోట ఇతను మాట్లాడింది ఇందుకే పనికొస్తారు అనేది మాట్లాడితే అంటే దాని అర్థం ప్రియాంక మాట్లాడింది కరెక్ట్ అని కాదు. కానీ ఖచ్చితంగా ఆడవాళ్ళ పట్ల చులకన భావం, వివక్ష, అణచివేత ఉన్నప్పుడు అతను ఇచ్చిన స్టేట్మెంట్ని ఒక ఉమెన్ ఫోక్ రిప్రజెంటేటివ్స్గా ఉన్న వాళ్ళు ఖండించడం తప్పు కాదు. అట్లాగే ప్రియాంక చోప్రా అట్లా అంటే అది కూడా ఖండించవచ్చు. ఆ ఖండించే రైట్ ఎవరికి లేదని నేను అన్నాను. అలా ఖండిస్తే తప్పని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు, అది నా పర్సెప్షన్. బట్ సంధ్య జనరల్గా చూసుకుంటే కూడా ఇప్పుడు ఎవరైతే ఈ గొంతెత్తి ఆ రోజు అంత గోలగోలు చేసి ఒక 2 days కంటిన్యూస్గా చేశారో, 3rd day నుంచి మాయమైపోయారు అందరూ. మళ్ళీ ఆ ఇష్యూ లేదు, అది ఏమైంది, దాని స్టేటస్ మేము ఫాలో అప్ చేస్తున్నాం. సిఐ వెంకటరెడ్డి గారితో మాట్లాడుతున్నాం, మేము ఫాలో అప్ చేస్తున్నాం. మేము మా అసోసియేషన్తో కూడా సినిమా రంగంలో ఇట్లా మాట్లాడడం అనేది ఒక కల్చర్గా మారుతోంది. అలా దాన్ని మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు జనరల్గా ఎందుకు దళిత కులం పేరుతో తిడితే అది ఎందుకు నేరం అవుతుంది? అట్లాగే ఆడవాళ్ళని ఇంత అసభ్యంగా తిడితే అది కూడా నేరం అనేది గుర్తింపు చేయాలి. అది ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలి అనేది మా అభిప్రాయం. అందుకే మేము మా అసోసియేషన్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అట్లాగే లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు కూడా పెట్టాలి. మీరు అందరూ పెట్టాలన్నప్పుడు మీరేం అతిథులా? మీ దగ్గర కూడా పెట్టాలి. సో ఓకే, ఎందుకంటే నేను పేర్లు చెప్పడం ఇప్పుడు సాధ్యం కాదు, కానీ చాలామంది సినీ రంగం నుంచి కూడా ఒక ఝాన్సీ బయటకు వచ్చి సిగ్నేటరీ 11వ వ్యక్తిగా సైన్ చేసింది. కానీ చాలామంది ఫీల్ అయ్యారు. చాలామంది నా దగ్గర కూడా ఫీల్ అయ్యారు. అంటే నేను ఇక్కడ సినీ రంగానికి సంబంధించిన మహిళలే నాతో కూడా చెప్పారు, తను ఇలా మాట్లాడతారు, మామూలు సెట్స్లో కూడా ఇలా మాట్లాడతారు. నేను వాళ్ళని ఒకే క్వశ్చన్ అడిగాను, అలా మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కడ ఎందుకు సహించారు? అక్కడ సహించారు. అట్లాగే ఇప్పుడు ఎంజాయ్ చేశారు. బాలయాల అన్నప్పుడు కూడా అక్కడ వెంటనే కనీసం మైక్ తీసి ఖండించలేకపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఇట్లా మాట్లాడితే ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ కావాలి. ఇప్పుడు దళితుల పేరుతోనో పలానా కులం పేరుతోనో తిడితే వాళ్ళు కేసు పెడుతున్నారు. అట్లాగే స్త్రీలను తిడితే కూడా కేసు పెడతారు అని తెలియాలి అనే ఒక ప్రయత్నం మేము చేసాం. దాన్ని మీడియా తమ అవసరాల కోసం, తమ ప్రయోజనాల కోసం వాడుకుంటే దానికి ఉపయోగపడాలనేది కూడా మా ఉద్దేశం కాదు, ఉపయోగపడకూడదని మేము అనుకుంటున్నాం. 1. 2, మీడియా ద్వారా కొన్నిసార్లు వాళ్ళకు అవసరమైనప్పుడే ఇష్యూని వాళ్ళు టచ్ చేస్తారు. అప్పుడు మేము కూడా మా మెసేజ్ ఇవ్వడానికి ఒక అవకాశం. మిగతాప్పుడు వాడు పిలవడు, మిగతాప్పుడు వాడు పట్టించుకోడు. వాళ్ళకి వెలిగినప్పుడే, వాళ్ళకి అవసరమైనప్పుడే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు ఏవైనా మెసేజ్ వెళ్ళగలుగుతుందా? నేను ఒక మీటింగ్లో మాట్లాడితే 1000 మందికి అర్థమవుతుంది. సోషల్ మీడియాలో కొద్దిమందే ఉంటారు. కొన్నిసార్లు మీడియా ఛానల్ ద్వారా ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా, చాలామంది బాధితులు జనరల్ ఉమెన్ మేము మాట్లాడంగా ఒకప్పుడు మేము మాట్లాడినాం, ఇప్పుడు అసలు నేను కూడా వెళ్ళట్లేదు, వాళ్ళు పిలవట్లేదు, మేము పిలిచినా వెళ్ళలేకపోతున్నాం. అది పక్కన పెడితే ఆ మాట్లాడినప్పుడు కన్సిస్టెంట్గా ఇచ్చినటువంటి మెసేజ్ ఎంత అవేర్నెస్కి దారితీసింది తెలుసా? ఇప్పుడు ఈ ఛానళ్ళల్లో కొన్ని చర్చలు కానీ, కొన్నిసార్లు మాట్లాడి కానీ, కొన్నిసార్లు బైట్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్, కూరలో కారం ఎక్కువైతేనో, ఉప్పు ఎక్కువైతేనో, తక్కువైతేనో ఇసిరి కొట్టడం, పడేయడం, తిట్టడం, కొట్టడం చేస్తారు. మీరు వండినా కూడా ఉప్పు ఎక్కువడం, తక్కువ అవడం జరుగుతుంది కదా. మరి అంత చిన్న విషయానికి కోపం ఎందుకు వస్తుంది మగవాడికి అని నేను TV9 నవీనలో ఒకరోజు మాట్లాడాను. ఆ తర్వాత నాకు 3 కాల్ చేశారు అది విని. ఒక అతనైతే ఖమ్మం నుండి చేశాడు, తన వైశ్య కమ్యూనిటీ అని కూడా చెప్పాడు, ఏడ్చుకుంటూ మాట్లాడాడు. నేను చాలాసార్లు కారం ఎక్కువైనా, కూర బాపైనా ఎత్తి పడేయడం, కోపం చేసుకుని వెళ్ళిపోయానా, నాకు ఎంత తప్పు చేసిందో అర్థమైంది, ఇంకెప్పుడు చేయనక్క అని మాట్లాడాడు. ఇంకొక టీచర్ మాట్లాడాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను చాలా సింపుల్గా మాట్లాడాను, అయిపోయింది. కానీ అది చూసి సెన్సిటైజ్ అయ్యారు. మీకు తెలుసా ఎంతమంది మెన్ సెన్సిటైజ్ అయ్యారు?
చాలామంది ఏమంటారంటే మీడియాలో అవకాశం లేని వాళ్ళు అదొక అక్కసు వాళ్ళకి ఏం చేస్తారంటే మీడియా ఛానల్కి ఎందుకు పోతుంది టైం వేస్ట్ కదా, మీడియా ఛానల్ వాళ్ళకి అవసరమైనప్పుడే పిలుస్తారు కదా, మీడియా ఛానళ్ళలో ఏముందని పోతారు, లేదా పబ్లిసిటీకి పోతారు ప్రచారం పొందడానికంటే. దేనికి కావాలబ్బా నాకు ప్రచారం, దేనికి కావాలి నాకు పబ్లిసిటీ, నాకు పదవి ఒక్కర్లా, నాకు డబ్బు అక్కర్లా, నాకు పబ్లిసిటీ ఏం చేసుకుంటా, నాకు పద్మశ్రీ ఇస్తాను ప్రొఫైల్ పంపమంటే నేను ప్రొఫైలే పంపలే, పద్మాలు వరించబోయేదే వీళ్ళని అని సాక్షిలో వచ్చింది, అయ్యో ఏంటి నా పేరు వచ్చింది అనుకున్నా, తెల్లారి సెక్షన్ ఆఫీసర్ ఫోన్ చేస్తే నేను ప్రొఫైలే పంపలా. మహిళా కమిషన్ తీసుకోమని ఇప్పుడు 3 సీఎంలు అడిగారు నన్ను, అవసరం లేదన్నాను. 3 సీఎంలు అడిగారు, నాకు అవసరం లేదన్నా. తెలంగాణ సీఎం కూడా అడిగారు. తెలంగాణ ఇప్పుడు కూడా ఖాళీగా ఉంది, అంటే కంటిన్యూ అవుతుంటే ఒకళ్ళిద్దరు డైరెక్ట్గా సీఎం పడిపోయినా వేరే వాళ్ళు అడిగారు. అంటే ఇప్పుడు పదవి తీసుకోమన్నారు, పదవులు తీసుకోలేదు. నాకు రాజ్యసభ ఆఫర్లు వచ్చాయి, మహిళా కమిషన్ ఆఫర్లు వచ్చాయి. ఇవాళ చనిపోయిన దాసరి నారాయణరావు గారే అమ్మ మహిళా కమిషన్ తీసుకోమని నందిగం కృష్ణారావు ద్వారా నాకు కబురు పంపించారు. ఎవరో దాసరి గారి దగ్గరికి వెళ్ళి మహిళా కమిషన్ ఇప్పించమన్నారట. అప్పుడు ఆయన అసలు వీళ్ళకి ఇప్పిస్తే ఏం ఉపయోగం, మన సంధి లాంటి వాళ్ళు ఉంటే ఉపయోగం కదా అని చెప్పి నందిగం కృష్ణారావు గారికి చెప్తే ఆయన నాకు కాల్ చేసి మహిళా కమిషన్ అంటే తీసుకుంటారంటే నాకు వద్దు బాబు అని చెప్పాను. అట్లా దేనికి ఈ ప్రచారం దేనికి అంటే నాకు ఒకటి మనం మాట్లాడే విషయాలు మేము మా వ్యక్తీకరణ మేము వ్యక్తం చేసే భావాలు అభిప్రాయాలు కొంతమందిని సెన్సిటైజ్ చేసినా చాలు అని, అంతకుమించి ఏం లేదు. అందుకే పిలవకపోతే బాధపడేది లేదు, కుంగిపోయేది లేదు, పిలిస్తే పొంగిపోయేది లేదు. కానీ కొన్ని రిప్రజెంటేషన్స్ కొంతమంది మహిళా సంఘాల పేరుతో వాళ్ళు మాట్లాడేవి రాంగ్గా వెళ్తున్నాయి. వాళ్ళు కూడా తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు, తమ అదే నేను చెప్తున్నా, ఇక్కడ ఎవరు పబ్లిసిటీకి వాడుకుంటున్నారు, ఎవరు కొంతమంది అడ్వకేట్స్ వస్తున్నారు, మాట్లాడడం ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ని పెంచుకుంటున్నారు. కొంతమంది వస్తున్నారు మహిళా లీడర్లు అని చెప్పుకునే వాళ్ళు వ్యక్తిగతంగా ప్రభుత్వాల నుంచి ప్రాజెక్టులు తెచ్చుకోవడానికో ఇంకేదో ప్రోగ్రామ్స్ చేసుకోవడానికో ఉపయోగించుకుంటున్నారు. మేము ఎప్పుడు ఏ ప్రభుత్వ కమిటీల్లో ఉండము, పిలిచినా పోము. అంత పెద్ద సారా వ్యతిరేక ఉద్యమం చేసి సారా వ్యతిరేక పోరాట కమిటీలు వేస్తే దాంట్లోనే మేము ఉండము అని చెప్పాం. కాబట్టి ఖచ్చితంగా ఎవరి ఆచరణ ఏంటి అనేది కూడా నీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోతే మీడియా తమ అవసరాల కోసం తమ ప్రయోజనాలకు పరిమితమయ్యే ఉంటుంది, వాటికే ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఈ ఘటనని కూడా వాళ్ళు టీఆర్పీలకి వాడుకున్నారు, అందులో డౌటే లేదు. కాబట్టి ఖచ్చితంగా క్లారిటీ ఉండాలా. అట్లా అని అసలు వెళ్ళకూడదు, అక్కడ వెళ్ళడమే తప్పు అని నిర్ధారించడం తప్పు. అట్లా అని వెళ్ళిన వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకోవడం తప్పు. అట్లా వెళ్ళిన వాళ్ళు దాన్ని ఎక్స్ట్రీమ్గా అంటే చూసేవాళ్ళే ఏవగించుకునే విధంగా మాట్లాడితే కూడా తప్పే. ఇవన్నీ కూడా రకరకాల చర్చలకు దారితీస్తున్నాయి. ఇక కొంతమంది ఏమో ఇవన్నీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, అదెందుకు మాట్లాడలేదు ఇదెందుకు మాట్లాడలేదు అంటారు. మనం మాట్లాడమో లేదో తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఏంటంటే మీరు పలానా అంటే ఒక దళిత నిజమే, ఇప్పుడు సమాజంలో మిగతా వర్గాల మీద జరిగినప్పుడు అన్యాయానికి గొంతెత్తినోడు దళితులు అట్టడుగు వర్గాల మీద ఇందాక నేను చెప్పినట్టు ఎత్తరు. కానీ అప్పుడు మేము మాట్లాడమా లేదో చూడాలి. కానీ అప్పుడు మేము మాట్లాడడం ఫైట్ చేసాం, అన్నిట్లో మేము ఉన్నాం. ఈ మాట్లాడేవాళ్ళు లేరు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు తెగ రాస్తున్నారు. ఒకళ్ళేమో ఆ చలపతి వర్గానికి చెందిన ఆడవాళ్ళు అందుకే పనికొస్తారు కానీ మా శ్రామిక వర్గ మహిళలు కాదని, అదొక ఎక్స్ట్రీమ్. నేనేమంటున్నానంటే ఇటువంటివి జరిగినప్పుడు ఒక బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడడం ఇరువైపులా కూడా చేయకూడదు. అట్లాగే మహిళా రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్గా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. ఒక బ్యాలెన్స్ ఉండాలి. అదే సమయంలో ఎప్పుడూ కూడా అసలు కింది వర్గాల మీద జరుగుతున్న దాడుల్ని పట్టించుకోవట్లేదు అనేది ఒక వాస్తవం. ఆ వాస్తవంలోంచి మనం వెళ్ళినప్పుడు ఇది సందర్భం, ఇది అవకాశం వచ్చింది, మాట్లాడాం అనేదే మా ఉద్దేశం తప్ప మీరు అన్నట్లు అంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళే ఉద్దేశం మాకు లేదు. కానీ అదే సమయంలో ఒక లీగల్ ఫ్రేమ్లో బిగించాలి, ఒక లీగల్ ఫ్రేమ్లో క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసాం కాబట్టి మా ప్రెస్ మీట్ పెట్టింది, లేకపోతే ఇంతకన్నా ఘోరంగా అలీ మాట్లాడిన రోజు మీడియాలో చర్చ అయింది తప్ప మా అసలు పట్టించుకోవాలి. కానీ ఇన్ ఫ్యూచర్ వీళ్ళ మా అలర్ట్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream.
మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. and I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.